నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తుని మండలం ఆధ్యాత్మిక శోభతో పలకరించింది. ఇక్కడ నల్లగొండమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ఘోష నడుమ జరిగాయి. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సూర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చోడశెట్టి గణేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, బోడాల జమీలు, వంగలపూడి వాసు, వంగలపూడి నాగేంద్ర, వంశీ, అరిగెల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా సన్నూరు గ్రామ పంచాయతీ నగర్ మెట్టపై పెంచేసి ఉన్న శ్రీ 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 నల్లగొండమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం అండి. గత 3 రోజులుగా ఎంతో దిగ్విజయంగా అంకురార్పణ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి నిన్న హోమాలతో స్టార్ట్ అయ్యి ఈరోజు దిగ్విజయంగా శ్రీ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం 10 గంటల 20 నిమిషాలకి పూర్తయిందండి. ఈ సందర్భంగా భక్త మహాశయులందరికీ కూడా శ్రీ 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 నల్లగొండమ్మ తల్లి వారి ఆశీర్వాదాలు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నల్లగొండమ్మ తల్లి అమ్మవారి భక్తులు ఎవరి మందికి కూడా ఈరోజు ఎంతో పర్వదినంగా మేము అందరూ భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో కళ్ళగంటున్నటువంటి అమ్మవారి గుడిని ఈరోజు గ్రామ పెద్దలు, ఇలా ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలతోనే ఈరోజు కొండ మీద మనం గుడి నిర్మించుకోవడం జరిగింది. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి అమ్మవారిని అత్యంత అద్భుతంగా సుమారు 2 కోట్ల రూపాయలు వ్యయంతో అమ్మవారి గుడిని నిర్మించుకుని ఈరోజు అంగరంగ వైభవంగా గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్న సందర్భంగా అమ్మవారి భక్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.